ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలని ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద చల్లుతున్నాయని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ వైద్యం తీసుకోవడం పేద ప్రజల హక్కని, ఏవైనా హాస్పిటల్స్ ఉచిత వైద్యం అందించమని చెప్తే 104 ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ సెంటర్ కి ఫిర్యాదులు అందిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. సౌండ్ పెట్టమ్మా కొద్దిగా. హలో 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 అందరికీ నమస్కారం. డాక్టర్ పార్థసారథి, ఎమ్మెల్యే, ఆదోని. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఈ మధ్య ఒక ప్రకటన చూసాము. అది సోషల్ మీడియాలో, వివిధ పత్రికల్లో ప్రముఖంగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఎంపానల్మెంట్ హాస్పిటళ్ళు మాకు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి, మేము కొత్తగా వచ్చే పేషెంట్లను తీసుకోకుండా ఆపేస్తాము, సేవ నిలుపుదల చేస్తాము అనేది దాని సారాంశం. అలాగే కొన్ని పత్రికల్లో, కొంత సోషల్ మీడియాలో ఆరోగ్యశ్రీని కూడా ఆపేస్తారు అన్న అర్థం వచ్చేలాగా విపరీతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది సరికాదు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ, ఎంపానల్మెంట్ ఉన్నటువంటి ఆసుపత్రులు సుమారుగా 2,500. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రమారమి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుందని అంచనా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో ఈ ఎంపానల్మెంట్ హాస్పిటళ్లకు అన్నింటికీ ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. ఈ 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 2,000 కోట్ల రూపాయల్ని ఈ ఎంపానల్మెంట్ హాస్పిటళ్లకు మనం ఖర్చు పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విచ్ఛిన్నం నుంచి బయటపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా ఇంత డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే పనిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ, ఎంపానల్మెంట్ హాస్పిటళ్లు ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తా ఉన్నాను. సామాన్యవాడి వైపు నుంచి ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఏదైనా పేదవాడు నా చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, నేను హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వైద్యం పొందుతాను, ఏ నిమిషంలో పోయినా సరే కార్పొరేట్ వైద్యం కూడా నాకు అందుబాటులో ఉంటుంది అని హాస్పిటల్కి పోతే ఆ రకమైన భరోసా, ఆ రకమైనటువంటి చికిత్సలు జరగడంలో ఉన్న ఇబ్బందులు కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని హాస్పిటల్ని నేను బ్లేమ్ చేయను, కానీ చాలా హాస్పిటల్లో నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నంత వరకు ఎమర్జెన్సీ ఉందని హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఎన్కాష్ చేసుకునే విధంగా, ఆ అవకాశాన్ని డబ్బుగా మలుచుకునే విధంగా చాలా హాస్పిటల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా రికార్డు ఉంది. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో పత్రికల్లో ఇటువంటి సమాచారం వస్తా ఉంది.